అందరికీ స్వాగతం. ఈరోజు మన పరిశీలన యాకోబు అతని కుటుంబం మీద. కనానులో భయంకరమైన కరువు వస్తే వాళ్ళు ఐగుప్తుకు ఎలా వెళ్లారు అన్నది చూద్దాం. అవును, ఇది చాలా కీలకమైన వలస ప్రయాణం కదా. ఈ వివరాలన్నీ మనకు ఆదికాండము 46వ అధ్యాయం నుండే లభిస్తున్నాయి ఇందులో. అంటే దేవుడు యాకోబుకిచ్చిన కొన్ని వాగ్దానాలు. ఆహా, ఐగుప్తు వెళ్లిన ఆ కుటుంబ సభ్యుల జాబితా, దాని వెనుకున్న ప్రాముఖ్యత. ఇంకా చిలరికి యోసేపు యాకోబు ఎలా కలిశారు, ఆ భావోద్వేగాలు, వీటన్నిటినీ కొంచెం లోతుగా చూద్దాం. సరే, దీని విడమర్చి చూద్దామా? ఖచ్చితంగా. అంటే అసలు ఈ ప్రయాణంలో దేవుని పాత్ర ఏంటి, ఆ కుటుంబం మొత్తం ఎంతమంది, ఆ 70 అనే సంఖ్య ఏంటి? అవును, ఇంకా ఐగుప్తులో వాళ్ల భవిష్యత్తేంటి, యోసేపు వాళ్ల కోసం ఏం ప్లాన్ చేశాడు, ఇలాంటివన్నీ చూద్దాం. ఇది కేవలం ఒక వలస కథ కాదు కదా, ఒక జాతి ఎలా మొదలైందో చెప్పే కథ అన్నమాట. అవును, ముందుగా యాకోబు అంటే ఇజ్రాయెల్ అని కూడా పిలుస్తాం గదా, తనకున్నదంతా తీసుకుని బెయిర్షెబా వెళ్ళాడు. బెయిర్షెబా అది కనాను దక్షిణ ప్రాంతంలో ఉంది. వాళ్ల తాతగారు అబ్రహాము, తండ్రి ఇస్సాకులకు కూడా ముఖ్యమైన స్థలం అది. అక్కడ అతను తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులర్పించాడు. బహుశా ఇంత పెద్ద ప్రయాణం ముందు దేవుడి ఆశీర్వాదం కోరుకున్నాడేమో. నిజమే, ఆ తర్వాత జరిగిన సంఘటనే దానికి ఆధారం. ఆ రాత్రి దేవుడు యాకోబుకు కలలో కనిపించి యాకోబూ, యాకోబూ అని పిలిచాడు. యాకోబు ఏమన్నాడు? చిత్తము ప్రభువా అని బదులిచ్చాడు. వాళ్ళిద్దరి మధ్య ఎంత దగ్గరి సంబంధముందో తెలుస్తుంది కదా. మరి ఆ దర్శనంలో దేవుడేం చెప్పాడు? మొదట నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. తర్వాత యాకోబు మనసులో ఉన్న పెద్ద భయాన్ని తీసేశాడనమాట. ఐగుప్తునకు వెళ్లడానికి భయపడకు అని చెప్పాడు. అది చాలా ముఖ్యం కదా, ఎందుకంటే ఇంతకుముందు అబ్రహాము ఐగుప్తు వెళ్ళినప్పుడు కొన్ని ఇబ్బందులు పడ్డాడు. అవును, ఆ జ్ఞాపకాలు ఉండి ఉండొచ్చు. అందుకే ఈ భరోసా చాలా కీలకం. తర్వాత ఇంకా గొప్ప వాగ్దానం చేశాడు. ఏంటది? అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసెదను అని. అంటే ఇది వలసతో అంతం కాదు, ఇదొక ఆరంభం అని చెప్తున్నాడు. ఐగుప్తులోనే యాకోబు కుటుంబం ఒక పెద్ద జాతిగా ఎదుగుతుందని వాగ్దానం అనమాట. ఓ, అంటే భవిష్యత్తు గురించి కూడా హామీ ఇచ్చాడు. అంతేగాదు, నేను నీతో కూడా ఐగుప్తుకు వస్తాను, నిన్ను తిరిగి తీసుకువస్తాను అని కూడా చెప్పాడు. ఇంకా చివరగా యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచును అన్నాడు. అంటే యాకోబు చనిపోయేటప్పుడు యోసేపు పక్కనే ఉంటాడని. సరిగ్గా అదే. అంత వయసులో ఉన్న యాకోబుకు అది ఎంత ఓదార్పునిచ్చుంటుంది. ఈ మాటలతో యాకోబుకు ప్రయాణానికి పూర్తి దైవ అనుమతి, ధైర్యమొచ్చేశాయి. దేవుడి నుంచి ఇంత స్పష్టమైన హామీ వచ్చాక యాకోబు బయల్దేరాడు బెయర్షెబా నుంచి. ఫరో పంకిన బండ్లమీద యాకోబును, పిల్లలను, భార్యలను ఎక్కించారు అతని కుమారులు. అవును, ఫరో కూడా యోసేపు కుటుంబాన్ని ఆహ్వానించడానికి ప్రాముఖ్యత ఇచ్చాడని తెలుస్తోంది. ఇది కేవలం కొద్దిమంది వెళ్లడం కాదు కదా. కానే కాదు, వచనాలో 6-7లో ఉంది చూడండి. వాళ్ల పశువులను, కనానులో సంపాదించిన ఆస్తి అంతా, అంటే మొత్తం సంపదతో వెళ్లారు. యాకోబు, అతని కుమారులు, మనుమలు, కుమార్తెలు, మనుమరాళ్ళు అందరూ. అవును, మొత్తం సంతానం, యావత్తు వంశం తరలివెళ్ళింది. ఇది వాళ్ల ఐక్యతను చూపిస్తుంది. సరే, ఇప్పుడు ఆ ఐగుప్తుకు వచ్చిన కుటుంబ సభ్యుల జాబితా చూద్దాం. ఆదికాండము 46వ అధ్యాయంలో 8-27 వచనాల వరకు ఉంది. ఇది ఊరికే పేర్ల పట్టిక కాదు కదా. అస్సలు కాదు. భవిష్యత్తు ఇజ్రాయేలు గోత్రాలకు ఇదే మూలం. ఆ జాబితా నిర్మాణం చూస్తే యాకోబు 4 భార్యల సంతానం ఆధారంగా ఉంది. మొదట లేయ సంతానం. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, వీళ్లంతా. అవును, వారితో పాటు ఇష్షాకారు, జబూలూను. వీరి పిల్లలు యాకోబు కుమార్తె దీనాతో కలిపి మొత్తం 33 మంది అయ్యారు. తర్వాత లేయా దాసే అయిన జిల్పా సంతానం, గాదు, ఆషేరు, వారి పిల్లలు. వాళ్లు మొత్తం 16 మంది. ఆ తర్వాత రాహేలు సంతానం, యోసేపు, బెన్యమీను. యోసేపు అప్పటికే ఐగుప్తులో ఉన్నాడు. అవును, అతనికి ఐగుప్తులోనే మనష్షే, ఎఫ్రాయిము పుట్టారు. వాళ్లు కూడా ఇశ్రాయేలు గోత్రాల్లో భాగమే అయ్యారు. రాహేలు సంతానం మొత్తం 14 మంది. చివరిగా రాహేలు దాసి బిల్హా సంతానం, దాను, నఫ్తాలి, వారి పిల్లలు. వీళ్లు 7. కాబట్టి లెక్క చూస్తే
యాకోబుతో పాటు కనాను నుంచి ఐగుప్తుకు వచ్చిన అతని ప్రత్యక్ష సంతానం అంటే కోడళ్లను మినహాయించి 66 మంది. ఇక్కడే ఆసక్తికరమైన విషయం ఉంది. 27వ వచనం ఏం చెప్తుందంటే, ఐగుప్తులో యోసేపుకు పుట్టిన 2 కుమారులు, వీళ్ళందర్నీ కలిపి ఐగుప్తుకు వచ్చిన యాకోబు కుటుంబ సభ్యుల మొత్తం సంఖ్య 70. 70 మంది. అవును, ఈ 70 సంఖ్యకు బైబిల్లో ప్రత్యేకత ఉంది. ఇది పరిపూర్ణతను, దైవిక క్రమాన్ని సూచిస్తుంటుంది. బహుశా దేవుడు ఇశ్రాయేలును ఒక సంపూర్ణ జనాంగంగా వృద్ధి చేయడానికి వేసిన పునాదిని ఇది సూచిస్తుందేమో. ఆ 70 మందితో ఒక కొత్త చరిత్ర మొదలవుతుందన్నమాట ఐగుప్తులో. ఈ సంఖ్యల తరువాత కథలో అత్యంత భావోద్వేగభరితమైన ఘట్టం వస్తుంది. యాకోబు, యోసేపు కలుసుకోవడం. యాకోబు ముందుగా యూదాని పంపించాడు గోషెనుకు దారి చూపించమని. అవును, గోషెను ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ యోసేపు తన రథం సిద్ధం చేయించుకుని తండ్రిని కలవడానికి వెళ్ళాడు. వచనం 29. నిజంగా అతడు తన్ను తాను అతనికి కనుపరుచుకుని అతని మెడమీద పడి చాలాసేపు ఏడ్చాను అంటుంది. ఊహించుకోండి, దాదాపు 22 తరువాత తండ్రి, కొడుకులు, ఆ కలయక, ఆ ఏడుపు, ఆనందం, దుఃఖం అన్నీ కలిసే ఉంటాయి కదా. నిజంగా ఆ క్షణంలో యాకోబు మాటలు అవి ఇంకా అద్భుతం. అవును, నీవు ఇంక బ్రతికియున్నావు గనుక నీ ముఖము చూచితిని, ఇక నేను చనిపోయిననూ చింతలేదు అన్నాడు యోసేపుతో. ఎంత అర్థవంతమైన మాటలు! చనిపోయాడనుకున్న కొడుకు బ్రతికే ఉన్నాడు, పైగా గొప్ప స్థాయిలో ఉన్నాడు. తన జీవిత కోరిక తీరిందన్న తృప్తి కనిపిస్తుంది. దేవుడిచ్చిన వాగ్దానం కూడా నెరవేరుతుందన్న నమ్మకం. అది యాకోబు జీవితంలో ఒక పరిపూర్ణ క్షణం లాంటిది. ఆ ఎమోషనల్ రీయూనియన్ తర్వాత యోసేపు వెంటనే వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాడు. కుటుంబాన్ని ఐగుప్తులో స్థిరపరచాలి కదా. అవును, వెంటనే యాక్షన్ ప్లాన్ రెడీ. తన సహోదరులతో, తండ్రి కుటుంబంతో చెప్పాడు, తాను ఫరో దగ్గరకు వెళ్లి వాళ్లు కనాను నుంచి వచ్చారని చెబుతానని. వాళ్ల వృత్తి గురించి కూడా చెప్పాడు. పశువులు, గొర్రెలు గలవారని, అంటే గొర్రెల కాపరులని, తమ ఆస్తంతా తెచ్చుకున్నారని చెబుతానని. అయితే ఇక్కడే యోసేపు తెలివి కనిపిస్తుంది. ఒక ముఖ్యమైన సలహా ఇచ్చాడు. ఎందుకంటే వచనం 34 చివర్లో ఏముంది? గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐడు ఈగుప్తీయులకు హేవుడు. అంటే ఐగుప్తీయులకు గొర్రెల కాపరులంటే అంత గౌరవం లేదా? చిన్నచూపా? అవును, వాళ్లని కొంచెం తక్కువగా చూసేవాళ్లు. బహుశా వాళ్ల జీవన విధానం వేరు కదా. అయితే యోసేపు దీన్ని అనుకూలంగా మార్చుకున్నాడు. ఎలా? వాళ్లతో చెప్పాడు, ఫరో మీ వృత్తి ఏమిటి అని అడిగితే, చిన్నప్పటి నుండి మా పూర్వీకులతో సహా మేమంతా పశువుల కాపరులమని చెప్పండి అని. అలా చెప్పడం వల్ల ఉపయోగమేంటి? ఉపయోగమేంటంటే, ఐగుప్తీయులు అంతగా ఇష్టపడని వృత్తి కాబట్టి వాళ్లని ప్రధాన సమాజానికి దూరంగా వాళ్ల పశువులకు అనువైన గోషెను ప్రాంతంలో నివసించడానికి ఫరో ఒప్పుకునే అవకాశం ఎక్కువ. ఓ, హదా ప్లాన్. అంటే ఐగుప్తు సంస్కృతిలో కలిసిపోకుండా? సరిగా, వాళ్ల ప్రత్యేక విశ్వాసాన్ని, సాంప్రదాయాలను కాపాడుకోవడానికి, అదే సమయంలో వాళ్ల జీవనాధారానికి ఇబ్బంది లేకుండా ఉండడానికి. ఇది యోసేపు వేసిన అద్భుతమైన వ్యూహం అన్నమాట, వాళ్లను గోషంలో స్థిరపరచడానికి. కాబట్టి ఈరోజు మనం ఆదికాండము 46వ అధ్యాయం ద్వారా చాలా దూరం ప్రయాణించాం. యాకోబు దేవుణ్ణి నమ్మి, భయాలు వీడి, తన 70 మంది కుటుంబంతో ఐగుప్తుకు వెళ్లడం, బెయర్షెబాలో దేవుని దర్శనం పొందడం, ఎన్నో ఏళ్ల తర్వాత కొడుకుని కలిసిన ఆనందం, చివరకు గోషునులో స్థిరపడటానికి యోసేపు వేసిన ప్రణాళిక, వీటన్నిటినీ చూశాం. ఈ మొత్తం కథలో విశ్వాసం, కుటుంబ బంధం, కష్టాల్లో కూడా దేవుడి ప్రణాళిక ఉంటుందనే నిరీక్షణ ఇవన్నీ కనిపిస్తాయి. యాకోబు కుటుంబం ఐగుప్తు వెళ్లడం కేవలం ఆకలి తీర్చుకోవడానికి కాదు. దేవుడు వాళ్ళని ఒక గొప్ప జనాంగంగా మార్చే ప్రక్రియలో అదొక ముఖ్యమైన అడుగు. అవును, ఇశ్రాయేలు చరిత్రలో ఇదొక టర్నింగ్ పాయింట్. సరే, ఈ పరిశీలన ముగిస్తూ వింటున్న వారికోసం ఒక చిన్న ఆలోచన. ఐగుప్తులాంటి భిన్నమైన, శక్తివంతమైన సంస్కృతి ఉన్న దేశంలో ఈ గోషను అనే ప్రత్యేక ప్రాంతంలో వేరుగా నివసించడం, అది యాకోబు సంతతి తమ విశ్వాసాన్ని, గుర్తింపును కాపాడుకోవటానికి ఎంతవరకు సహాయపడింది? మంచి ప్రశ్న. ఈ వేర్పాటు కొన్ని వందలేళ్ల తర్వాత వాళ్లు ఐగుప్తు నుంచి ఒక ప్రత్యేక జాతిగా బయటకు రావడానికి ఏమైనా పునాది వేసిందా? ఈ ఏర్పాటు వాళ్ల భవిష్యత్తును ఎలా ప్రభావితం చేసి ఉండొచ్చు? దీని గురించి ఆలోచించండి.